హిందూ పురాణాలలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు త్రిమూర్తులుగా పిలువబడతారు. వీరిలో సృష్టికర్త బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు బ్రహ్మలోకంలో నివసిస్తాడని చెబుతారు. ఆయన 4 ముఖాలతో నలుదిక్కులను చూస్తూ విశ్వాన్ని తన ఆలోచనతో రూపకల్పన చేశాడని పురాణాలు వివరిస్తాయి. మనుషులు, జంతువులు, మొక్కలు, నదులు, పర్వతాలు, ఆకాశం, భూమి ఇవన్నీ బ్రహ్మసంకల్పంతో ఏర్పడ్డాయని నమ్మకం. విష్ణువు ఈ సృష్టిని కాపాడే దేవుడు. ధర్మం నిలబడటానికి ఆయన దశావతారాలు తీసుకున్నాడు. మహేశ్వరుడు అంటే శివుడు, ఆయన పని లయం లేదా వినాశనం. అందుకే బ్రహ్మను జననానికి, విష్ణువును స్థితికి, శివుడిని లయకు అధిపతులుగా భావిస్తారు. ఈ 3 శక్తులు కలిసి విశ్వం సమతుల్యంగా నడుస్తుందని పెద్దలు చెబుతారు. బ్రహ్మ జ్ఞానానికి, విద్యకు మూలమని కూడా భావిస్తారు. అందుకే సరస్వతిని ఆయన భార్యగా పూజిస్తారు. మొత్తానికి ప్రశ్నకు సరైన సమాధానం సృష్టికర్త బ్రహ్మదేవుడు.